ప్రభువులో మనం ప్రవేశించే మనకు వాటిని జ్ఞాపకం చేసుకుందాము. ఆ తర్వాత ధ్యానించి ప్రభువులలోకి మనము ప్రవేశిస్తాము. కీర్తన గ్రంథము 15 అధ్యాయం. కీర్తన గ్రంథము 15 అధ్యాయము 2వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 15 అధ్యాయము 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో. దయచేసి చూడండి, 14 వచ్చాము 22వ వచనం. కీర్తనలు 14:2. వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఆకాశం చూసి పరిశీలించును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకాలు మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయం కాల సమయంలో నీ బలకు మేము వెళుతుంటుండగా ప్రభావ మరొకసారి ఆరాధించిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళ కొరకై మేము సిద్ధపడుతుంటున్నాము. మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, యోగ్యంగా ప్రభువులలో పాల్పొందడానికి ప్రభావం చూపించండి. నిదాసుని అభిషేకించి ఏది అవసరమో, ఏది మా జీవితాలను బలపరుస్తున్నదో, ఏది మమ్మలను ఆదరిస్తున్నదో అటు జీవంగల మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్లకుండా వారి భాగాలు పొందట్లో సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, అంధకార శక్తుల మీద కూడా బంధిస్తూ ప్రభావ మరోసారి మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు మాట్లాడకపోతే మాకు తృప్తి ఉండదు. మీరు మాట్లాడితే మాకు సంతోషం. మా తండ్రి మాతో మాట్లాడేవాడు, మా తండ్రి మమ్మల్ని చూసేవాడు, మా తండ్రి మాతో నడిచేవాడు అనే విషయాలు మేము వింటూ వచ్చాము. అలాగే ప్రభువా ముందుకు మేము వెళ్ళేదాని కొరకై సహాయపడుతుందిగా ప్రార్థన చేస్తూ యేసయ్య దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని పోయినసారి కూడా కొంత ధ్యానిస్తూ వచ్చాం. యెహోవా ఆకాశమును చూసి నరులను పరిశీలించెను అనే మాట. అనగా మనం నమ్మినటువంటి దేవుడు చూసే దేవుడు, మనం నమ్మేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, ఏ దేవుడు మనం నమ్మేమో ఆయన మనం చూడకపోతే, ఏ దేవుడు మనం నమ్మేమో ఆయనతో మాట్లాడకపోతే మనం నమ్ముకోవటంలో ఉద్దేశం ఏముంది? అందరిలాంటి వారే మన దేవుడు కూడా అనుకుంటారు కదా. వారికున్న విశ్వాసమే మనకున్న అనుకుంటాము. కానీ ఆ దేవుడు కొంతమందితో మాట్లాడడు. నరులందరినీ పరిశీలన చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఇష్టపడతాడు. కొంతమంది ఏమంటారండి, మాతోనే మాట్లాడతారండి, వేరే వాళ్ళతో మాట్లాడరు. కాబట్టి మేమే అతి శ్రేష్ఠులైనటువంటి వారమే అనేటటువంటి యొక్క కాన్సెప్ట్ లేక యొక్క మూఢనమ్మకం అనేది చాలా లోపాతిపోయింది. ఒక తండ్రి ఉన్నాడంటే అందరితో మాట్లాడతాడు. ఒకరితో మాట్లాడి ఒకరు మాట్లాడకుండా ఉంటాడు. మంచివాళ్ళతో మాట్లాడతాడు, చెడ్డవాళ్ళతో మాట్లాడతాడు. తండ్రి హృదయం అనేది ఎలాగా ఉంటుందంటే మంచివాళ్ళని ప్రేమిస్తాడు, చెడ్డవాళ్ళని ప్రేమిస్తాడు. మంచివాళ్ళని చూసి సంతోషపడతాడు, చెడ్డవాళ్ళని చూసి దుఃఖపడతాడు. అందుకని ఆయన చూసినటువంటి దేవుడు అనే విషయాన్ని గురించి పోయిన వారము 7 అనుభవాలు చెప్తూ వచ్చాను. 7 అనుభవాలు కొత్త నిబంధనలో చూస్తూ వచ్చాను. ఆయన చూసినప్పుడు ఎలాగ పిలిచాడో, ఆయన చూసినప్పుడు ఎలాగ స్వస్థపరిచాడో, ఆయన చూసినప్పుడు ఎలాగ ఆహారము ఆకలిని తీరుస్తూ వచ్చాడు, ఆయన చూసినప్పుడు ఎలాగా మనకు బహుమతులు ఇస్తూ వచ్చాడు. అనేకమైన విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము కొత్త నిబంధన గ్రంథంలో. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో చూద్దాం. ఆయన ఎలాగా చూశాడు మన పితరులను, మరి ఇప్పుడు మనలను ఎలాగా చూస్తున్నాడు. ఒకవేళ అలాగా చూస్తే మనం ఏమైపోతామో, ఆయన దృష్టి మన మీద ఉన్నదా లేదా, ఎవరి మీద ఆయన దృష్టి ఉంటుంది, ఎవరి మీద ఆయన దృష్టి తొలగిపోతుంది, ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఆది కాండంలోకి వెళ్దాం రండి. ఆది కాండము
ఆది కాండములో ఒక మాట కనబడుతుంటున్నది. 1వ అధ్యాయం, ఆది కాండము 1వ అధ్యాయము 31 చదువుతున్నాను వినండి. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చూడండి, మొట్టమొదటిగా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. దేవుని యొక్క సృష్టిలో ఉన్న గొప్ప రహస్యాన్ని మనం అందరూ నేర్చుకోవాలి. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను కాకుండా, ఆకాశాన్ని, భూమిని కాకుండా, సముద్రాలను, పక్షులను, పశువాదులను కాకుండా మానవులైనటువంటి మనను కూడా చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏదైతే చూసాడో అది మంచిదిగా ఉన్నది. అనగా దేవుని సృష్టిలో అంత చెడు లేదు. ఎవరైతే ఆ దినం మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, ఈ స్థలం మంచిది కాదు, అది ఇది అని చెప్పేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చేసినంత కూడా మంచిదే. దేవుడు చేసినంత కూడా మంచిదే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన చేసినంతా మంచిదైనప్పుడు మరి లోకంలోకి చెడు ఎందుకు వచ్చింది? లోకం ఎందుకు చెడిపోయింది? రండి, అక్కడే మనం చూద్దాము. ఆది కాండములో మరొక మాటను జ్ఞాపం చేసుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను చూడండి. 12వ వచనంలో మంచి భాగం నేను చూస్తున్నాను. అక్కడ ఉన్న మాట మనం చూసినట్లయితే 12వ వచనంలో దేవుడు భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూలోకము చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. కానీ మంచిదిగా చేసినటువంటి ఆయన మరి చెడుగా ఎందుకు అయిపోయింది? అది మనం ఆలోచన చేసుకోవాలా. ఆయన చేసినటువంటిది ప్రతిదీ మంచిదే. ఒక వస్తువు అయినా మంచిదే. ఇప్పుడు మనం వాడే ఇన్ని వస్తువులు ఉన్నాయి, ప్రతి వస్తువు మంచిదే కాబట్టి మనం వాడుతున్నాం. చెడ్డదైతే ఆయన మనకేది ఇవ్వడు. భూలోకంలో ఉన్నటువంటిది ఏది చెడ్డది కాదు. ఒక జంతువు శబ్దం కాదు, ఒక పశువు కానీ, ఒక పక్షి కానీ, లేక ఎవ్వరు కూడా చెడ్డలేదు. అది ఇక్కడ గమనిస్తే భూలోకము చూసినప్పుడు చెడిపోయిందంటే అవి చెడిపోలేదు, కానీ మానవులు చెడిపోయినారు. మానవులు చెడిపోయినారు. ప్రియమైన సోదరి సోదరులారా, పశువులు చెడిపోలేదు, పక్షులు చెడిపోలేదు, జంతువులు చెడిపోలేదు, ఆయన సృష్టి ఏదీ చెడిపోలేదు. కానీ చెడిపోయినంత మానవుడే. చెడిపోయినంత మానవుడే. ఈ చెడిపోవడం కలిగినటువంటి కారణం ఏమిటి అంటే 2వ ఆది కాండంలోని మరొక మాట చూసుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయంలో ఆ మాటను చదువుతున్నాను వినండి. 6వ వచనం అంటున్నాడు, స్త్రీ ఆ వృక్షమునకు ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనటు చూసినప్పుడు. కాబట్టి ఇక్కడ చూడడం అనే మాటను జ్ఞాపకం చేసుకోండి. పోయినసారి కూడా 7 విషయాలు చెప్పాను చూడడం అనే విషయాన్ని గురించి. కాబట్టి ఇక్కడ మళ్ళా చూసే విషయాన్ని గురించి దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూస్తున్నాడు. ఈ మనుషులలో కూడా ఆదాము చూసినట్లు లేదండి. ఆదాము చూసినట్లు లేదు. అక్కడ దేవుడు చూసినట్లున్నాడు. స్త్రీ అయినటువంటి ఆదాముకు సహపాఠురాలుగా ఇవ్వబడినటువంటి స్త్రీ మాత్రమే మొట్టమొదటిగా చూసినదిగా కనబడుతుంటున్నది. కాబట్టి ఆమె చూసినప్పుడు ఒక మంచి పండు కనబడుతుంటున్నది. ఆ మంచి పండులో 3 రకాలైనటువంటి శ్రేష్టమైన గుణాలు అక్కడ కనబడుతుంటున్నాయి. 3 విషయాలు అక్కడ ఆమె కంటికి అలాగా కనబడుతుంటుంది. ఎలాగా కనబడింది తెలిసిన? అది ఆ పండుగాని తింటే నాకు ఆకలి తీరుతుంది, ఆహారానికి మంచిది. చూసారా? రెండవదిగా కన్నులకు అందంగా కనబడుతుంది. కాబట్టి నా కంటి యొక్క ఆశను నేను తీర్చుకుంటాను. మూడవదిగా రమ్యమైనటువంటిదిగా కనబడుతున్నది. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో 3 విషయాలు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి 3 విషయాలు ఈ ఒక్క వాక్యంలోనే రాయబడ్డాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు జీవిస్తూ ఉంటున్నారో, వారి బ్రతుకంతను గురించి ఒక్క విషయంలోనే ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే కన్ను ఆమె చూసినప్పుడు ఏంటంటే తినడానికి మంచి ఆహారము అనగా శరీరాశ.
శరీర ఆశ ఇక్కడ ఒక వ్యక్తి చెడిపోవడానికి గల కారణం అంటే శరీర ఆశ. శరీరం కొరకై ఏమైనా చేసానికి తపనంగా ఉంటాడు. శరీరం కొరకై డబ్బు సంపాదించుకుంటారు, శరీరం కొరకై ఆస్తులు సంపాదించుకుంటారు, శరీరం కొరకై బంధుత్వాన్ని పోగొట్టుకుంటారు, శరీరం కొరకై దేవుని కూడా పోగొట్టుకుంటారు ఆఖరికి. అందుకని ఆ చెడుగనేటటువంటిది వాళ్ళలోకి వచ్చేస్తే మొట్టమొదటిగా శరీర ఆశ వాళ్ళలోకి వచ్చింది. నేడు ఎంతమంది భూలోకంలో నివసిస్తున్నారో మొదటి గుంపులో ఉన్న వారందరూ కూడా శరీర ఆశల కొరకే ఉన్నారు. అందుకనే శరీర ఆశలను చంపుకోగలిగినటువంటి వ్యక్తే నిజమైనటువంటి దేవుని బిడ్డ. శరీర రూపంలోకి వచ్చి శరీర కోరికను నెరవేర్చలేదు కాబట్టి ప్రభుయేసు క్రీస్తు వారు ఆయన దేవుడిగా పరిగణించబడ్డాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఎంతమంది పండితులు ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది జ్ఞానులు ఉన్నప్పటికీ కూడా శరీరాశను జయించలేకపోతున్నారు. శరీరం కొరకై వాళ్ళు తపన పడుతూ ఉంటున్నారు. ఆఖరికి దైవ సేవకులు అనేవారు కూడా వారి శరీరాన్ని చంపుకోలేకపోతుంటున్నారు. లోకస్తుల కంటే విపరీతమైన ధోరణిలో వారి వస్త్రాధారణ ఉంటున్నది. లోకస్తుల కంటే ఎక్కువైన రీతిగా వారి యొక్క అలంకార విధానాలు కనబడుతూ ఉంటున్నాయి. శరీరాశను చంపుకోలేనటువంటి జీవితాల్లో దైవ సేవకులు ఉంటున్నారు. దేవుని యొక్క సంఘం ఉంటున్నది. ఈ రోజున లోకం కూడా అదే ఉంటున్నది. దానికి కారణం ఏంటంటే ఆ నేత్రమే, ఆ చూపే. దేవుడు మంచిదిగా చేశాడు, చెడు ఎలాగా ప్రవేశించిందో చూడండి. కాబట్టి నీలోకి నాలోకి చెడు రావాలంటే ఎక్కడి నుంచో రాదు, నీ కన్నే నీకు చెడైపోతుంది. నీ చెడుకు లోన రావాలంటే ఎవరో నీకు చెడు తీసుకొచ్చి పెట్టరు. నీ కన్ను ద్వారానే లోనికి వెళ్ళిపోతుంది. అది ఒక వస్తువును చూసినావా, ఒక వ్యక్తిని చూసేవా, లేక ఇంకోటి ఏదైనా చూసేవంటే నా సోదరి సోదరుడా, అది నీ దగ్గరికి వస్తున్నది, నీ లోపలికి వస్తున్నది. దానినే శరీర ఆశగా ఇక్కడ మొట్టమొదటి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి శరీర ఆశలను చంపుకున్నాగలుగుతుంటున్నామా? ఎంత గొప్పవారైనా ఈ లోకంలో ఉండవచ్చు. కొన్ని సంవత్సరాల కిందట ఒక గొప్ప పండితుడు ఉన్నాడట. ఆయన పండిత్యం అంత పాండిత్యం కాదు, ఎన్నో గ్రంథాలు చదివాడు. దేవుడు ఉన్నాడా లేడని అన్వేషిస్తూ వచ్చాడు. సృష్టిని గురించి అన్వేషిస్తూ వచ్చాడు. ఎన్నెన్నో రకాలైనటువంటి రీసెర్చ్లు చేస్తూ వచ్చాడు. గొప్ప జ్ఞానిగా, గొప్ప సైంటిస్టుగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాడు బ్రిటన్ దేశంలో. అప్పుడు వెళ్ళి ఒక ఆయన సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళి, అయ్యా నీవింత సైంటిస్ట్వి, నీవింత జ్ఞానవంతుడు కదా, నీ దగ్గర నేను కొంచెం నేర్చుకోవడానికి వచ్చానయ్యా. ఏమి నేర్చుకున్నావు? ఎంత గొప్ప జ్ఞానము ఎలాగ నువ్వు నేర్చుకున్నావు? ఏమి నువ్వు ఇందులో కనుగొన్నావు అని అన్నప్పుడు ఆయన చెప్పినవి రెండు. ఒకటి ఏంటంటే, నా అంత చెడిపోయినవాడు ఎవడో లేడు ఈ లోకంలో. నా అంత చెడిపోయినవాడు ఎవడో లేడు ఈ లోకంలో. రెండేంటంటే, ఆ దేవుడంతా మంచివాడు ఈ లోకంలో ఎవరో లేడు. ఈ రెండే నేను నేర్చుకున్నాను. మంచి ఎవరైనా చేశారు అంటే ఆ దేవుడే, చెడు ఏదైనా చేశాడంటే ఆ మనుష్యుడే, నేనే అది అని ఆశ్చర్యపోయినాడు. ఈయన ఇంత పండితులు అనుకున్నానే, ఇంత జ్ఞానం అనుకున్నానే, ఇంత చదువుకున్నాను అనుకున్నాను. ఏమిటి ఆయన ఇచ్చిన జవాబు? అవును, వాస్తవమే. నీ విద్యయే నిన్ను చెడగొట్టిందని యెషయా గ్రంథంలో రాస్తూ వచ్చాడు. అధిక విద్య అధిక శోకమని మరి సొలొమోను రాస్తూ వచ్చాడు ప్రసంగి పుస్తకంలో. అధిక విద్య చదువుకున్నారు, శోకంలో పడిపోతుంటున్నారు. ఎన్నో విధాలుగా మానవులు దేని కొరకు ప్రయాణం చేస్తున్నారనేది ఏమి అర్థం కావటం లేదు. అందుకని నా సోదరి సోదరుడా, వివేకము కలిగి దేవుని వెదకేవారు ఉన్నారా భూలోకములో? లేక చంద్రుల్లో ఏం జరుగుతుంది, సూర్యుల్లో ఏం జరుగుతుంది, నక్షత్రాల్లో ఏం జరుగుతుంది, అరణ్యంలో ఏం జరుగుతుంది, ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతున్నది అది చూడమని చెప్పాడా? ఎంత అజ్ఞానం ఉంది ఈరోజు లోకము, ఎంత అజ్ఞానం ఉందో ఒకసారి అర్థం చేసుకోనండి. అందుకని ఈ రోజుల్లో చాలామంది ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, ఇక్కడ నుంచి అమెరికాలో మీరు ఏరోప్లైన్ పోయొచ్చే రీతిగా చంద్రమండలం నుంచి మేము భూలోకానికి ప్రయాణం చేస్తాం ఒకనొక రోజునని సవాలు చేస్తుంటున్నా. బైబిల్ గ్రంథం ఏం చెప్పింది తెలిసిన? ఓ మధ్య గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్పాడు,
పక్షిరాదంతా గూడు కట్టుకొని నీవు అక్కడ ఉన్నప్పటికి కూడా నేను అక్కడి నుంచి నెట్టివేస్తానని అన్నాడు. అందుకని అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి జీవులను చూసి భయపడి కిందకు వస్తూ ఉంటున్నారు. అనేక మంది ముందు వెళ్ళినటువంటి శవాలను చూసి భయపడి కిందకు వస్తూ ఉంటున్నారు. లోకములో ఎలాగ ఉన్నది ప్రస్తుత పరిస్థితి అంటే ఆయన మంచిదిగా చేశాడు, అయితే చెడైపోయిన వారిగా మన యొక్క శరీరం కొరకై మనం అందరం కూడా చెడిపోతూ ఉంటున్నాం. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది రెండవదిగా చూసినప్పుడు కన్నులకి అది ఎంతలాగుందంట, చాలా అందంగా కనబడిందంట. అందం వంటిది నేత్రాశ అంటారు. కొంతమంది శరీరాన్ని చంపుకోవచ్చు కానీ నేత్రాశకు చంపుకోలేరు. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నారు అనేక మంది ఆ నేత్రాశను చంపుకోలేక తమ ప్రాణాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. నేత్రాశను చంపుకోలేక దేవునికి ద్వారా శపించబడ్డ వాళ్ళు ఉన్నారు. నేత్రాశను చంపుకోలేక దావీదు లాంటి వాళ్ళు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాడిగా కనబడుతూ వచ్చినారు. నేత్రాశను చంపుకోలేకపోయినారు. అందువలనే భూలోకము చెడిపోవడానికి రెండవ కారణం ఏంటంటే నేత్రాశ అనే మాటను గుర్తించుకోండి. ఎంతమంది ఇక్కడ కూర్చున్నా మీరు మన కుటుంబాల్లో లేక మన యొక్క శరీరంలో ఈ రెండు ఉన్నాయా? నీవు క్రైస్తవుడు కానేరవు, క్రైస్తవుడు కావు. అవి చంపేసుకున్నవాడే క్రైస్తవుడు, వాటిని తొలగించుకున్నవాడే క్రైస్తవుడు, వాటికి బానిస కాకుండా ఉన్నవాడే క్రైస్తవుడు. భూలోకము చూసినప్పుడు ఆయన దృష్టిలో నీవు ఎలాగా కనబడుతున్నావంటే చెడిపోయిన వాడిగా కనబడుతున్నావా, మంచివాడిగా కనబడుతుంటున్నావా? మూడవది మనం గమనించినట్లయితే ప్రియులారా, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనబడింది. అది వివేకము, జ్ఞానము, చదువు. భారతదేశం చదువులు అయిపోతున్న ఇతర దేశాలకు వెళుతున్నారు. నిన్నే మీరు చూస్తూ వచ్చారు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నది అనేది. లండన్లో కాలిపోతున్నారు జనాలు, మాడి మసైపోతున్నాయి బిల్డింగ్లు లండన్లో. మైనూరులో ఏమైపోయింది? భూకంపాలు వచ్చి పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పలో కూలిపోయినాయి. బ్యాంకాక్లో ఏమైపోయింది? ఎటు చూసినా కూడా భూమి బద్దలైపోయింది. వేలాది మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. వివేకముతోటి నువ్వు రాజ్యాలను పరిపాలించుకుంటున్నారా? దేవుడిని విడిచిపెట్టేసి, దేవుని మార్గాలు విడిచిపెట్టేసి, దేవుని విడిచిపెట్టేసుకొని సొంత దేవుడులను తయారు చేసుకొని ఆ దేవుడి యొక్క పేరుతోటి ప్రపంచానికి నాశనం తీసుకొని వస్తున్నారు. ఈ రోజున హమాస్ వైపు చూడండి, ఇజ్రాయెల్ వైపు చూడండి, ఏమైనా నెమ్మది ఉన్నదా? సమాధానం ఉన్నదా? అమెరికా వైపు చూడండి, నెమ్మది ఉన్నదా? సమాధానం ఉన్నదా? బాంబులు దాడి వందలాది శవాలు చనిపోతూ ఉన్నాయి. దేవుడు ఎటు చూసినా కూడా భూలోకం అంతా చెడిపోయింది. ఆయన చూసినప్పుడు చెడిపోయిన గుంపులో ఉన్నావా, మంచి గుంపులో నీవు ఉన్నావా? ఈరోజు చూస్తున్నాడు ఆయన. ఆకాశం నుంచి నిదానించనే మాట గుర్తించుకోనండి. ప్రతి వ్యక్తిని చూస్తాడు ప్రియులారా, ప్రతి కుటుంబాన్ని చూస్తాడు, ప్రతి సేవకుని చూస్తాడు, ప్రతి సంఘాన్ని చూస్తాడు. ఎవరు నా వాక్య యొక్క ప్రామాణికంగా నడుస్తున్నారో ఆ వ్యక్తి అయినా, ఆ కుటుంబమైనా, ఆ సంఘమైనా, ఆ సేవైనా నేను దానికి అంగీకరిస్తాను. ఎవరైతే దానికి వ్యతిరేకంగా ఉంచారో వారి మీదకి నా యొక్క ఉగ్రత వస్తున్నది. అందుకనే మాటలు రాస్తూ చెప్తూ వచ్చాడు. ఈ మూటేనగా ఇది జీవపు డంబానికి గుర్తు. మూడవది యోహాను రాస్తూ, యోహాను పత్రిక మొదటి పత్రికలో 1 అధ్యాయము 2 అధ్యాయము 15-16 మనం చూస్తాం. లోకములో ఉన్నదంతయో శరీరాశయో నేత్రాశయో జీవపు డంబమయ్యా. జీవపు డంబము. ఎంత డంబాలు అయిపోతున్నారు తెలుసా? ఒక్కొక్కడు ఎంతవరకు డంబాలు అయిపోతున్నారు తెలుసునా? నేనే మొత్తాన్ని పరిపాలిస్తా ప్రపంచాన్ని అనే స్థాయిలోకి ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటున్నాడు. అందుకని నెబుకద్నెజరుకి బుద్ధి చెప్పాడు, అరే పశువా, నేను నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టాను. ఆ సంగతి మర్చిపోయి గర్వించావు నీవు. అందుకని అడవికి వెళ్ళు, ఒక పశువులాగా జీవించు, బుద్ధిరా, అప్పుడు నీ స్థలం నీకు ఇస్తానని చెప్పాడు. ప్రియమైన నా సోదరి సోదరులారా, ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేయబడుతున్నాయంటే దేవుడు చూసేటటువంటి దేవుడు
చూసినప్పుడు ఈ స్త్రీలో 3 గుణాలు వచ్చినాయి. ఆ స్త్రీని బట్టి ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆ 3 గుణాలతో నింపబడింది. అందుకని స్త్రీని ఏమన్నారంటే బలహీనమైన ఘటము అని అన్నారు. బలహీనమైన ఘటాన్ని పట్టుకొని ఈనాడు అమ్మవారు బలహీన ఘటాన్ని పట్టుకొని ఏది పడితే స్త్రీలకి ఎంతవరకు ఇచ్చాడు? పరిపాలన, గృహ పరిపాలన స్థితి, రాజ్య పరిపాలన చేస్తుంటున్నారు, ప్రపంచ పరిపాలన చేస్తుంటున్నారు. వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చేశారు కాబట్టి దేవుని యొక్క దృష్టి భూమి మీద పడిపోతుంది. నెక్స్ట్ ఏం కాబోతుందో చూద్దాం. కాబట్టి ప్రియులారా, ఆయన మంచిదిగా చేశాడు, భూలోకం అంతా చెడిపోయింది. ఇప్పుడు మరొక విషయానికి వద్దాం రండి. అదే ఆది కాండములకు వచ్చినట్లయితే, ఆది కాండములకు వస్తే ఇప్పుడు మరొక మాటను ప్రభు అక్కడ ఉపయోగిస్తుంటున్నాడు. 7వ అధ్యాయంలో 1వ వచ్చిన సహోదరుడు చదవండి. 7:1 యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవు నీ ఇంటి చాలు. ఇక్కడ మాట గుర్తుంచుకోండి, నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట. ఆ మాట మర్చిపోకాకుండా చూచితిని. కాబట్టి ఇప్పుడు ఒక తరాన్ని చూస్తుంటున్నాడు. ఒక తరము అనగా ఒకరు పుట్టినప్పుడు నుంచి చనిపోయేంత వరకు ఒక తరము అంటారు. కనుక ఒక 70 సంవత్సరాలు వేసుకొని అనేది ఒక తరం. ఈ తరములో ఉన్నటువంటి వారు జీవిత విధానం ఎలాగా ఉన్నది, వారి బ్రతుకు ఎలాగా ఉన్నది, వారి వ్యవహారం ఎలాగా ఉన్నది. ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఒక తరాన్ని నేను చూస్తూ వచ్చాను. ఇప్పుడు 2వ తరాన్ని చూస్తున్నాను నేను. నాకు 2 తరాలు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. ఒక తరాలను చూసినటువంటి ఆ యొక్క విధానాలన్నీ ఈ తరములో లేవు. అప్పుడున్నటువంటి ప్రజలు, ఆ మాటలు, ఆ విధానాలు, ఆ పద్ధతులు, ఆ ప్రేమ, ఆ భోజనము అన్నీ కూడా ఆ తరాలు ఉన్నటువంటివి వేరేగా కనబడుతుంటాయి. ఇప్పుడున్నటువంటి తరము, ఈ తరం అంతా కూడా దానికి వ్యతిరేకమైనటువంటి తరం అయిపోయింది. ఖచ్చితంగా చెప్తున్నాను, భర్త కానీ ఇంట్లో ఉంటే ఏ భార్య కూడా కూర్చుండేది కాదు, కుర్చీ మీద కానీ మంచం మీద కాదు. అటువంటి తరాన్ని నేను చూశాను. ఈనాడు భర్త యొక్క చెవు పట్టుకొని కింద కూర్చోబెట్టాడు, కూర్చో నేను దీనిలో కూర్చుంటున్నాను అంటున్నారు. తరం మారిపోయింది. అందుకని ఈ తరమ వారిలో ఏమంటున్నాడు? నేను నిన్ను నీతిమంతుడిగా చూస్తున్నాను. దాని కొరకు మనం ఇప్పుడు ఇక్కడ చేరుకున్నాం. ప్రభా, ఈ తరములో అనేక మంది ఉన్నారు. రాజకీయాలు ఒకవైపున ఉన్నారు, మతభక్తి గలవాడు మరొక వైపున ఉన్నారు, రకరకాలైనటువంటి యొక్క మరి ధనం కొరక ఆశించేవాళ్ళు మరొక మంది ఉన్నారు, భోగభాగ్యాల కొరక జీవించేవాళ్ళు మరికొందరు ఉన్నారు, పేరు ప్రఖ్యాతుల కొరక జీవించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ తరములో ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని నీతిమంతుడిగా చేయనాయన. ఉంటాను ప్రభువా, ఉంటాను ప్రభు అని ప్రభు కొరకే మనం తీర్మానం చేసుకుందాం. ప్రభు ఒక్క కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, చాలామంది అనుకుంటారు మా సంఘములు ఎన్ని వేల మంది ఉన్నారో, మాది హెబ్రోన్ సంఘము ఎన్ని వేల మంది, ఎన్ని సంఘాలు ఉన్నాయో, లేదా మన ఫలానా సంఘము మాకు 1,00,000 వస్తున్నారు. ప్రభు దృష్టి పడినప్పుడు నీతిమంతులు ఎంతమంది ఉంటారు? అక్కడ ఎంతమంది ఉంటారు? ఆ సంఘంలో ఎంతమంది ఉంటారు? ఆ కుటుంబంలో? అందుకని ప్రభు చూసినటువంటి దేవుడు. అందుకని ఆయనతో చెప్తుంటున్నాడు, ఈ తరమ వారిలో నీవు నీతిమంతుడివి కనుక నీవు నీ కుటుంబం కొరకై ఒక ఓడను తయారు చేసుకో. ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మనం చాలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మత్తయి సువార్త చదవరండి. మత్తయి సువార్త ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ మాటను చెప్తూ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం ఒక సహోదరి చదవండి. 37. నోహు దినములలో ఎలాగా ఉన్నాయో అలాగే మనుష్య కుమారుని రాకడ దినాలు ఉంటున్నాయన్నాడు. హెచ్చరిక ఇచ్చాడు. నేను వచ్చే దినాలు, సంగమత్తపడే దినాలు,
ఎలాంటి దినాలంటే ఎగ్జాక్ట్గా నోహ దినాల్లో ఉన్నట్లుగా కనబడాలా, అప్పుడు మాత్రమే నేను వస్తాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినాలు నోహ దినాలు కరెక్ట్గా చనిపోతుంటున్నాయి. అంతమంది కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, భూకంపాలు వస్తూ ఉంటున్నాయి, తెగుళ్ళు వస్తూనే ఉంటాయి, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, మనుషుల మీదకి మనుషులు కొట్టుకుంటారు. అయితే వేదనకు ప్రారంభం. అయితే నోహ దినాలు ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు నేను వచ్చి భూమి మీద కాదు, మధ్యాకాశానికి వస్తాను. నేను ఆ టైంకల్లా నువ్వు సిద్ధపడి ఉండాలా. ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ తరం వారిలో నేను ఒక నీతిమంతుడిగా నీతిమంతురాలుగా నా కుటుంబం ఉన్నదా? లేకపోతే ఈ రోజునే నేను నీకు సమర్పించుకుంటాను ప్రభువా. చూడండి, అక్కడ ఉన్న మాటలు మనం జ్ఞాపకం చూసుకుంటే ఆదికాండంలోకి వెళ్ళింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే 11వ వచనంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. ఏమండి, భూలోకము చెడిపోవడమే కదంట, ఏమైందంట? బలాత్కారంతో నిండిపోయింది. బలాత్కారం అంటే ఏంటి? బలవంగా ప్రతి దానికి బలాత్కారమే. నేను చెప్పింది మీరు చేయాల్సిందే. ఆ స్థాయిలోకి వచ్చింది ఈనాడు. నేను చెప్పింది, లోకములో దేవుడు మానవ సృష్టించి అందరికి సమాన హక్కులు ఇచ్చాడు. భూమి మీద సమాన హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద సమాన హక్కులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయి. ప్రతి విషయంలో ఎక్కడ కూడా సమానత్వం లేకుండా లేదు ప్రియులారా. అందరికీ సమాన హక్కులు ఉన్నప్పుడు ఈనాడు ఎలాగ బలత్కారంగా నింపబడుతున్నది, ఎలాగా ఎంతమంది ఎన్ని రకాలుగా ఏడుస్తున్నారు. నిన్న మీరు చూసామంటారు కదా, టీవీల్లోనూ తర్వాత రకరకాలైనటువంటి యొక్క పేపర్లోనూ ఫోన్లో కూడా మీరు చూస్తుంటారు కదా. ఎందుకంటే ఒక దైవజనుడు చనిపోయిన కారణం చేత లక్షలాది ప్రజలు, దైవజనుడు భగత్ సింగ్ గారు చనిపోయిన తర్వాత రెండో ఘటన అంట హైదరాబాద్లో అంతమంది జనం రావటం. దాదాపు గారు భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు 6 లక్షల మంది వచ్చారు. ఇప్పుడైతే అంతమంది రాలేదనుకోండి, వీళ్ళు కూడా చాలా లక్షల మంది ఉన్నారు. బలత్కారము, ఎక్కడ చూసినా బలత్కారమే. మా అధికారము, మా హోదా, మాకు ఇచ్చినటువంటి యొక్క శక్తి, ప్రియమైన సోదరి సోదరులా, ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. మౌనంగా ఉండడు ఆయన. మనం ఏదో సాధించాలనుకుంటే మన వల్ల కాదది. ఎబ్రాయ పత్రికలు అన్నాడు స్పష్టముగా, మీరెవరి మీద పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకొనుట నా పని. ఏ ప్రాంతానికి ఏమి ఇవ్వాలో అది నేను ఇస్తాను. నేను కొన్ని సంవత్సరాల క్రిందట ఒక మిషనరీ గారు ఒరిస్సా ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నాడు. కుష్ఠరోగులను ప్రేమించాడు, ఎంతో కష్టపడ్డాడు. వారి కొరకై దివారాత్రులు ప్రయాసపడి అనేకమైనటువంటి యొక్క ట్రైబల్ పీపుల్ను, జాతుల వారిని ఒక మంచి జీవితాన్ని జీవింపజేస్తే గిట్టినటువంటి బలత్కారులు వచ్చి ఆయనను బిడ్డలను కారులో ఉన్నప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టేసినారే మొత్తంగా. అది దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలా. ఒరిస్సా పరిస్థితి తర్వాత దారుణంగా మారిపోతూ వచ్చింది. భయంకరమైన వరదలు వచ్చి కొట్టుకొని పోయినాయి. దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన చూసినటువంటి దేవుడు. ఆయన మనల్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే, బలత్కారంతో నింపబడినటువంటిది చెడిపోయింది నేను చూస్తున్నాను. నోహో, నీ ఒక ఓడను తయారు చేసుకో. ఒక ఓడను తయారు చేసుకో. ప్రభు చూస్తూ ఉంటున్నాడు. ఆయన చూసేటటువంటి వాడు. ఇప్పుడు కూడా మనల్ని మర్చిపోయేటటువంటి వాడు కాదు. రండి మరి మాటని జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండములో మరొక మాట ఇక్కడ మనం చూసుకుంటే ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన కొరకై. నిర్గమాకాండము 2వ అధ్యాయం, నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మరొక మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ప్రభు చేసిన మాటను
నిర్గమకాండము 2వ అధ్యాయములో 24 వచ్చిన 25 వచ్చిన ఒక సహోదరుడు చదవండి. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చూసారా, ఆయన చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు అంటే ఇక్కడ ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు ప్రజలను చూస్తున్నాడు. కళ్ళతో చూడటం లేదా ఇశ్రాయేలు దేశం ఈ రోజున? ఒక్కరోజు నిద్రపోతున్నారు ఇశ్రాయేలు దేశంలో ఈ రోజున? ఒక్క కుటుంబము సరిగా భోజనం చేయగలుగుతున్నారా ఈ రోజున? ఒక వ్యక్తి తుపాకీ లేకుండా లేక కత్తి లేకుండా బయటికి అడుగు పెట్టగలుగుతున్నాడా ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలో? మనం హాయిగా ఉన్నాం అనుకుంటున్నాం, ఏం జరగటం లేదు ఇక్కడ అనుకుంటున్నాం. అదే స్థితి మనకు కూడా వస్తుంది చాలా తొందరలో. ఎందుకంటే ఇది దేవుడు మనం చేసినప్పుడు అందరూ మంచివాడమే, కానీ వాడికి సమయం కొద్దిగా ఉందని తెలుసు. వాడికి దుష్టాత్ముడికి, దురాత్ముడికి, శైతానుడికి వాడికి తెలుసు కొద్ది కాలం ఉందని. అందుకని వాడు విస్తరింపజేస్తుంటున్నాడు. వాడి శక్తిని అనేకులను వారు ఏం చేస్తున్నారంటే దగ్గరకు లాగేసుకుంటున్నాడు. అనేక మంది యవనస్తులను, అమాయకమైన యవనస్తులు, త్రాగుబోతులు యవనస్తులు, తిండిపోతు యవనస్తులు, తిరిగిపోతు యవనస్తులు, ఉద్యోగం లేనటువంటి యవనస్తులు, ఇలాంటి వారు అందరూ కూడా మేము మతం కొరకై, దేవుడి కొరకై పోరాడతామని చెప్పేసి తోటి వారిని దూషించి, హింసించి చంపివేస్తుంటున్నారు. ఇజ్రాయెలు దేశం అంత మానుష్యంగా ఉందో చూడండి. అందుకనే కీర్తనకారుడు రాస్తూ అంటున్నాడు, దావీదు కీర్తన 122లో, యెరూషలేము క్షేమం కొరకై ప్రార్థన చేయండి. ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు నాకైతే తెలియదు, కానీ నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను ఇశ్రాయేలు దేశం కొరకై. అది అబ్రహాం సంతానము, వారి శరీర సంబంధమైన సంతానము, మనం ఆత్మ సంబంధమైన సంతానము, మనం అందరం ఒకే సంతానము. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇశ్రాయేలు యొక్క మూలుగులను విన్నాడు. ఇశ్రాయేలు యొక్క మూలుగులను విన్నటువంటి దేవుడు ఈనాడైనా నీవు ఆ మూలుగులను వింటున్నావా? ఎంతమంది క్రైస్తవులు బాధపడుతున్నారో వింటున్నావా? ఎన్ని చర్చలు పడగొడుతున్నారో వింటున్నావా? ఎంతమంది సేవకులు హతమారుస్తున్నారో వింటున్నావా? ఎంతమందిని వాళ్ళ ప్రణాళిక ప్రకారం చంపుతున్నారో వింటున్నావా? వారి కొరకై మూలుగులు పెడుతున్నామా అని? వారు మూలుగులను విని దేవుడు అబ్రహాంతో వచ్చినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు మళ్ళా దేవుడు మోషేను చూస్తున్నాడు. 3వ అధ్యాయంలోకి రండి. 3వ అధ్యాయంలోకి వస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. ఆయన చూసిన విధానాన్ని చూస్తే మనకు ఆశ్చర్యం కనబడుతుంది. 4వ వచనం చదవండి. దానిని చూచుటకు యెహోవా చూశాను. ఎవరిని చూస్తాడండి? మోషేను చూస్తున్నాడు. ఇక్కడ నా అంశం ఏంటంటే, మనం నమ్మినటువంటి దేవుడు ఏదో అందరిలాంటి దేవుడు కాదు ప్రియులారా. వాడిని మనం విమర్శించాల్సిన పని లేదు మనకు. మనం నమ్మినటువంటి దేవుడు సజీవమైనటువంటి దేవుడు, మాట్లాడేటటువంటి దేవుడు, మనతో నడిచేటటువంటి దేవుడు, పలకరించేవాడు, మన జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. అనేకమైన నా సాక్షి ద్వారా మీతో చెప్తూ వచ్చారు. నేను నాగ్పూర్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎన్ని అనుభవాలు నాకు ఇలాంటివన్నీ కూడా. ఎంతమందిని ప్రణాళిక వేశారో నన్ను చంపడం కొరకై. ఒక దగ్గర మీటింగ్ పెడితే అక్కడికి వచ్చేవాళ్ళు కొట్టడానికి కొరకై, అక్కడిని తీసుకునే వాళ్ళని మరొక స్థలానికి వెళ్ళేవాళ్ళు, అక్కడ కొట్టడానికి వచ్చేవాళ్ళు, అక్కడ తీసుకునే వాళ్ళు మరొక స్థలానికి వెళ్ళాడు. ఎన్ని రకాలుగా నా మీద మరి పత్రికల్లో, మరి పేపర్లో ఇవ్వడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కాలేజీలో కమిటీలు పెట్టి ఎన్ని రకాలుగా నాకు ఉద్యోగాన్ని తీసివేయడానికి వచ్చారు. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నేను నమ్మినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుడి కొరకు కాలేజీలో సాక్షిగా ఉన్నాను కాబట్టి ఆ దేవుడి ద్వారా కాపాడబడి నేటి వరకు సజీవుడిగా ఉన్నాను అంటే ఆయన నన్ను మర్చిపోయినటువంటి వాడిగా రుజువుపరుస్తున్నాడు. అలాగైతే మనందరి పరిస్థితి ఏంటి? మనం జ్ఞాపకం చేసుకోవాలా? నా ప్రజలందరూ ఏడుస్తున్నారే, మోషే ఏం చేస్తున్నావు నీవు? గొర్రెలు కాసుకుంటున్నాను ప్రభువా. ఏం చేసుకుంటున్నావు నీవు? కాలేజీకి వెళుతున్నాను ప్రభువా. ఏం చేస్తున్నావు నీవు? ఆఫీస్కి వెళ్తున్నాను డబ్బు సంపాదించుకోవడానికి. ఏం చేస్తున్నావు నీవు? వ్యాపారం పెట్టుకుంటున్నాను డబ్బు సంపాదించుకోవడానికి. దేవుని కొరకైనా లేదా?
పోయినసారి కూడా చెప్తూ వచ్చాను కదా, జన సమూహం అంతా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారు చూసినప్పుడు ఏమైపోయిందంటే ఆయన కాపరు లేని గొర్రెల్లాగా ఉన్నారు. నేడు సంఘాలు కాపరులో ఉన్నారా? కాపరు అనేవాళ్ళు అసలు సంఘాల్లో కనబడుతున్నారు ఈ రోజున? అందరూ సువార్థికులే. ఈ పెద్ద పెద్ద సంఘాలన్నీ కూడా సువార్థికులే, కాపరులు కాదు వారు. కాపరు అనేవాడు ఎలాగా ఉంటాడు? మందలను కాసుకుంటూ ఉంటాడు, మందలను మేపుకుంటూ ఉంటాడు, మంద మీద పడేటటువంటి శత్రువులను పోరాడుతూ ఉంటాడు. అతను కాపరు అవుతాడు. కానీ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టుకొని, పెద్ద పెద్ద సినిమా హాల్లాగా పెట్టుకొని జనాలందరూ పెట్టుకునే వారు ఎలాగా కాపరులు అవుతారు? భయంకరమైనటువంటి పరిస్థితి. నా మందలు చెదిరిపోతున్నాయి, నా గొర్రెలన్నీ చెదిరిపోతున్నాయి, వాటి సంగతి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కాలేజీలో పాఠం చెప్తున్నాను, గుండె ధర పెరిగిపోయింది, అర్జెంటుగా తీసుకొచ్చి ఇంట్లో పడేశారు. బైబిల్ తీసుకున్నప్పుడు ఈ మాట నాతో మాట్లాడాడు ప్రభు. కాపరులు అనేకులు నా మందలు చెదరగొట్టేశారు, అవి దుఃఖిస్తున్నవి, వాటి సంగతి ఎవరు పట్టించుకునేవారు లేరు. అప్పుడు నేను అన్నాను, ప్రభు నేను లెక్చరర్ని, నేనేం చేయాలి మరి కాపరులు అలాగైనప్పుడు? అది నా పని కాదు కదా అంటే, నీవెందుకు కాపరు కాకూడదు? లేదు ప్రభా, నీ సేవ చేస్తాను నేను. అయితే నువ్వు కాపరు కావా? మంచాన పడేశాడు 3 సంవత్సరాలు, లేవకుండా చేశాడు 3 సంవత్సరాలు, తినకుండా చేశాడు 3 సంవత్సరాలు, మాట్లాడకుండా చేశాడు 3 సంవత్సరాలు. ఎప్పుడైతే లోబడ్డానో అప్పుడు లేవనెత్తాడు ప్రేమగల తండ్రి. సోదరులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఉద్యోగాలు మన ప్రాముఖ్యత కాదు. ప్రభు యొక్క బిడ్డల గురించి ఆలోచన చేయండి, ప్రభు యొక్క హృదయాన్ని గురించి ఆలోచన చేయండి. ఎంతో వేదనకరమైన దినాల్లో వెళ్తున్నాం, బాధకరమైన దినాల్లో వెళ్తున్నాం. ఎటువంటి పరిస్థితులు మనం చూడబోతున్నామో, భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతున్నాం ఇంకా. అందుకని దేవుడు భూలోకం చూసినప్పుడు బలత్కారంతో నింపబడింది. భూలోకమును చూసినప్పుడు అది ఎటు చూసినా కూడా చెడుగుతో నింపబడినది. అట్టి పరిస్థితుల్లో మరొకరు చూసినప్పుడు నీతిమంతుడిగా కనబడేది ఒక కుటుంబం. మరొకరు కనబడుతున్నాడు, మోషే, నా ప్రజలను నేను చూశాను, నా ప్రజల కన్నీళ్లను నేను చూశాను, వారి వేదన బాధ అంతా కూడా నేను చూశాను. వెళతావా నా కొరకై? చేస్తావా నా పని? ఎన్నో సాకులు చెప్పాడు, ఎన్నో సాకులు చెప్పాడు. ఆయన ప్రభు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, వారిని అరణ్యంలో నడిపిస్తూ వచ్చాడు. రండి, ముగింపులోకి వస్తున్నాము, చివరిలోకి వస్తుంటున్నాము. చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవడానికి, కానీ ఏమి చెప్పలేకపోతున్నాము. దయచేసి ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. 16వ అధ్యాయంలోకి వద్దాము. నిర్గమకాండం 16వ అధ్యాయంలోకి వద్దాము. అక్కడ ఒక మాటను మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఒక మాటను చెప్తుంటున్నాడు. చూడండి, 4వ వచనం చదవండి. ఒక సహోదరుడు, యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. చాలు, ఆయన ఆకాశం నుండి చూసేవాడు, మన ఆకలిని తీర్చేవాడు. చాలామంది అంటాం కదా, మరి మేము మీ దగ్గరికి వస్తే, మందిరానికి వస్తే, మరి సేవకు వస్తే, మరి అది చేస్తే ఇది చేస్తే మమ్మల్ని ఎవరయ్యా పోషించేది, మాకు ఎవరయ్యా సహాయపడేది? అందుకని సేవకు వచ్చిన వాళ్ళు కూడా తిరిగి సేవను విడిచిపెట్టేసి వెనక్కి వెళ్ళిపోతుంటున్నారు. వచ్చిన కష్టాలు తట్టుకోలేక, వచ్చిన నిందలు భరించలేక, వచ్చిన బాధలు భరించలేక, ఈ సేవ మాకు అవసరం లేదని చెప్పేసి వాటిని విడిచిపెట్టేసేసి వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంటున్నారు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. ప్రభువా, మీరు చూసే దేవుడు అని మేము చూస్తూ ఉంటున్నాం, మీరు చూసేటటువంటి దేవుడు అని మేము చూస్తుంటున్నాం ఇక్కడ. కాబట్టి మమ్మల్ని చూసినప్పుడు మేము ఎలాగా ఉన్నాం, నన్ను చూసినప్పుడు నేను ఎలాగా ఉన్నాను, నా కుటుంబం చూసినప్పుడు ఎలాగ ఉన్నది, నా సంఘం చూసినప్పుడు నా ఎలాగున్నాను. అరణ్యంలో ఆకలితో వెళుతున్న వారు ఆకలిని చూసేడే, నీ ఆకలిని చూడడా ప్రభు? మన కడుపులను ఆయన చూడడా? మన బిడ్డల ఆకలిని ఆయన తీర్చలేడా? ఆయన మనం సహాయం చేయలేడా? కొన్ని సంవత్సరాల కిందట ఒక గొప్ప భారం కలిగినటువంటి దైవజనుడు ఆఫ్రికా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయడానికి. మొరటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు అంటే అక్కడ వాళ్ళు ఎంత మొరటి వాళ్ళు అంటే,
సొంత తండ్రి కుంటోడనైతే ఆడ పడేసిపోతారు. ఆ తండ్రి సంగతి పట్టించుకోరు. సొంత తల్లి గుడ్డిదైతే ఆమెను విడిచిపెట్టేసేస్తారు, వెళ్ళిపోతూ వస్తారు. ఆఖరికి బిడ్డకి ఏదైనా జరిగిందంటే ఆ బిడ్డను అవతల పడేస్తారు. అంటే వాళ్ళకి జంతువులకే తేడా ఉండదు. అంత భయంకరం. అందుకనే ఆఫ్రికా అంటే ఒకప్పుడు చీకటి ఖండం అనేటటువంటి పేరు. ఆ స్థలానికి ఒక దైవజనుడు వెళ్ళాడు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా చూసినప్పుడు చాలా వేదనకరంగా ఉండేది. వీళ్ళని ఎలాగా మార్చాలరా అనుకున్నాడు. అందుకని ఆయన ఒక రాళ్ళకి పట్టేశాడు. సేవ చేస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయన దగ్గర రావడం మొదలు పెట్టేశారు. అనేకులు ఆయన దగ్గర మొదలుపెట్టినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఒక మిషనరీ గారు ఆయన ఫోన్ చేసి, అంత భయంకరమైనటువంటి యొక్క ఆఫ్రికా ఎలాగ నువ్వు మార్చగలుగుతున్నావు? వారు మృగం లాంటి వాళ్ళే, మనుషులను చంపుకొని తినేటటువంటి వాళ్ళే, నువ్వు ఎలాగా చేసావు అన్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఏ బిడ్డనైతే కింద పడేసేసారో ఆ బిడ్డని నేను భుజం మీద వేసుకొని వెళ్ళి నా ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ బిడ్డను పరామర్శించేవాడు. ఏ తండ్రినైతే కాళ్ళు లేవని అవతల పడేసేసారో వాళ్ళని తీసుకొని బండెక్కించి నడిపించి నా ఇంటికి నడిపించారు. ఎవరు అనాథులుగా అనేటటువంటి మాట లేకుండా అక్కడ ఆహారం లేకుండా ఏడుస్తూ ఉంటున్నారో నేను వండుకున్నటువంటి భోజనం వాళ్ళకి నోట్లో పెట్టేవాడిని. ఆ ప్రేమను చూసిన కారణం చేత ఆఫ్రికాలో అంత గొప్ప ఉద్యమం వచ్చింది సోదరా. అది సేవ చేసే విధానం. సేవ చేయాలంటే, ఆత్మను రక్షించాలంటే, సంఘాలు కట్టాలంటే ఏదో ప్రలోభాలు పెట్టి కట్టేది కాదు. మన ప్రేమ ద్వారా, మన సహనము ద్వారా, మన ఓర్పు ద్వారా, మనం వారికి పెట్టే విధానము, వారిని ప్రేమించే విధానము, వారి మనం త్యాగం చేసే విధానములో సంఘాలు కట్టబడాలా. నేడు ఇలాంటి సంఘాలు లేవు కాబట్టి మీకు తిరిగి చెప్తున్నాను, ఈ ఉద్యమం మన దగ్గర ప్రారంభించబడాలా. ఇలాంటి సంఘ ధోరణి ఇక్కడి నుంచి ప్రారంభించబడి అన్ని సంఘాలకు వెళ్ళాలి. దేశాల్లో ఉన్నటువంటి వారి సత్యాన్ని నేర్చుకోవాలా. అదే మన యొక్క భారము, అదే మన యొక్క బాధ్యత. ఆయన మనల్ని చూసిన వాడు కావాలనుకుంటున్నాడు. ఆఖరి ఒక్క మాట చూసుకొని ముగిస్తాము. మత్తయి సువార్తలో ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త చూద్దాం రండి, 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో